ఈ విశ్లేషణకు స్వాగతం. చట్టం కాగితం మీద ఏం చెబుతుంది, కోర్టులు దాన్ని అసలు ఎలా అన్వయిస్తాయి అనే ఆసక్తికరమైన విషయాలను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఒక్కసారి మనం ఈరోజు ఏమేం చర్చించబోతున్నామో చూద్దాం. అక్షరార్థ నియమం నుంచి లా కమిషన్ నివేదికల వరకు ఈ మేధోపరమైన అడ్డంకులను కోర్టులు ఎలా దాటుతాయో ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. ముందుగా మనం మొదటి విభాగం ద లిటరల్ రూల్ లేదా అక్షరార్థ నియమం. చట్టానికి ఇదొక కఠినమైన పునాదిలాంటిది. చట్టాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక బేసిక్ స్టార్టింగ్ పాయింట్. 1844 నాటి సస్సెక్స్ పీరేజ్ కేసులో చెప్పినట్లుగా చట్టంలోని పదాలకు వాటి సహజమైన అర్థాన్ని మాత్రమే తీసుకోవాలి. దానివల్ల వచ్చే పర్యవసానాలు ఎలా ఉన్నా సరే అసలు పట్టించుకోకూడదు. అంటే న్యాయమూర్తులు చట్టాన్ని ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయాలి, కానీ వాళ్లుగా కొత్త అర్థాన్ని సృష్టించకూడదన్నమాట. అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య వస్తోంది. చట్టంలోని పదాలకు గుడ్డిగా కట్టుబడి ఉండటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఉదాహరణకు, ఒక దుకాణదారుడు తన షాప్ కిటికీలో ఒక ప్రమాదకరమైన కత్తిని పెట్టి దానికి ధర ట్యాగ్ కూడా తగిలించాడనుకుందాం. అది అమ్మకానికి ఆఫర్ కిందకు వస్తుందా? 1961 నాటి ప్రసిద్ధ ఫిషర్ వర్సెస్ బెల్ కేసులో సరిగ్గా ఇదే జరిగింది. ఒక ప్రమాదకరమైన ఆయుధాన్ని అమ్మకానికి పెట్టినందుకు ఆ దుకాణదారుడిపై అభియోగాలు మోపబడ్డాయి. ఇక్కడ వచ్చిన తీర్పు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కఠినమైన కాంట్రాక్ట్ చట్టం ప్రకారం వస్తువులను కిటికీలో ప్రదర్శించడమనేది కేవలం కొనుగోలుదారులకు ఒక ఆహ్వానం మాత్రమే, కానీ అది చట్టపరమైన ఆఫర్ కాదు. అంటే ఆ దుకాణదారుడు టెక్నికల్గా ఎలాంటి నేరం చెయ్యలేదని కోర్టు చెప్పింది. ప్రమాదకరమైన ఆయుధాల అమ్మకాలను ఆపాలనుకున్న పార్లమెంట్ ఉద్దేశం ఇలా అక్షరాల మధ్య ఇరుక్కుపోయి పూర్తిగా విఫలమైందన్నమాట. ఇలాంటి అసంబద్ధమైన తీర్పుల నుండి బయటపడటానికే మన రెండవ విభాగం అవసరమైంది. అదే ద గోల్డెన్ రూల్, అంటే సువర్ణ నియమం. ఇదొక మధ్యమార్గం. కోర్ట్లకు ఇది ఒక ప్రెషర్ వాల్వులాగా పనిచేస్తుంది. అక్షరార్థం వల్ల వచ్చే అసంబద్ధతలను నివారించడానికి కోర్ట్లు పదాల అర్థాన్ని కొద్దిగా మార్చవచ్చు. ఇందులో 2 రకాలుంటాయి. ఒకటి నారో అప్లికేషన్, అంటే ఒక పదానికి అనేక అర్థాలు ఉన్నప్పుడు అసంబద్ధంగా లేని సరైన అర్థాన్ని ఎంచుకోవడం. రెండవది వైడ్ అప్లికేషన్, అర్థం మరీ వింతగా ఉన్నప్పుడు ఆ పదాన్ని కొద్దిగా సవరించడం. ఈ వైడ్ అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో చూడటానికి 1872 నాటి ఆర్ వర్సెస్ ఆలెన్ అనే ద్విభార్యాత్వపు కేసును పరిశీలిద్దాం. చట్టం ప్రకారం మొదటి వివాహం అమల్లో ఉండగా ఎవరైనా మరొకరిని వివాహం చేసుకుంటే అది నేరం, అవునా? కానీ ఇక్కడే ఒక లాజిక్ ఉంది. అప్పటికే పెళ్లైన వ్యక్తి చట్టబద్ధంగా రెండవ వివాహం చేసుకోవడం అసాధ్యం. ఆ రెండో పెళ్లి మొదట్నుంచే చెల్లదు. అలాంటప్పుడు ఆ వ్యక్తిని శిక్షించడమెలా? అందుకే కోర్ట్ ఏం చేసిందంటే వివాహం చేసుకోవడం అనే పదాన్ని కేవలం వివాహ వేడుకలో పాల్గొనడం అని సవరించింది. ఆ విధంగా నేరస్తుణ్ణి దోషిగా నిర్ధారించింది. ఒక పెద్ద అసంబద్ధతను ఎలా చాకచక్యంగా పరిష్కరించారో కదా. ఇక మన మూడవ విభాగం ద మిస్చీఫ్ రూల్. ఇది పూర్తిగా ఉద్దేశ్యాన్ని బట్టి పనిచేసే విధానం. 1584లో వచ్చిన ఈ పురాతన పవర్ఫుల్ టెక్నిక్ కేవలం పదాలతో ఆడుకోకుండా చట్టం వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యాన్ని కనుగొనడంపై ఫోకస్ చేస్తుంది. కోర్టులు హేడెన్స్ కేసులో చెప్పిన 4 నిర్దిష్టమైన ప్రశ్నలను వేసుకోవాలి. పాత చట్టమేమిటి, అందులో ఉన్న లోపమేమిటి, దానికి పార్లమెంటు చెప్పిన పరిష్కారమేమిటి, మరియు ఆ పరిష్కారం వెనుక ఉన్న అసలు కారణమేమిటి? ఈ ప్రశ్నలతో అసలు విషయం బయటపడుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి 1960 నాటి స్మిత్ వర్సెస్ హ్యూస్ కేసును చూద్దాం. ఒక వేశ్య రోడ్డుపై కాకుండా తన ఇంటి లోపల ఉండి కిటికీ అద్దంపై తడుతూ బయటవాళ్లను పిలిస్తే ఆమె వీధిలో ఉన్నట్లు అవుతుందా? టెక్నికల్గా తాము వీధిలో లేము కాబట్టి ఆ చట్టం తమకు వర్తించదని మహిళలు వాదించారు. కాని కోర్టు ఆ వాదనను ఒప్పుకోలేదు. ఆ చట్టం తీసుకురావడంలో అసలు ఉద్దేశం వీధిన వెళ్లేవారికి వేధింపులు లేకుండా చూడటం. కాబట్టి కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది. చట్టంలోని పదాల నుండి తెలివిగా తప్పించుకోవడం ద్వారా ఆ అసలు సమస్యను కంటిన్యూ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సమస్యను అణచివేయాలి, పరిష్కారాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అదే ఈ రూల్ ఉద్దేశం. ఇప్పుడు 4వ విభాగం ద పర్పసివ్ అప్రోచ్. ఇది వ్యవస్థను మోడర్నైజ్ చేసే విధానం. ఈ పర్పసివ్ అప్రోచ్ను 1949లో లార్డ్ డెన్నింగ్ బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. చట్టంలోని ఖాళీలను పూరించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో ఆల్వేస్ స్పీకింగ్ డాక్ట్రిన్ అనేదొకటి ఉంది. అంటే చట్టం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే
1885 నాటి పాత టెలిగ్రాఫ్ యాక్ట్ను ఉపయోగించి నేటి వాట్సాప్ సందేశాలను కూడా అడ్డుకోవచ్చు. ఇక్కడ వాడే టెక్నాలజీ మారవచ్చు, కానీ పార్లమెంటు ఉద్దేశం మాత్రం మారదు. ఈ పర్పసు అప్రోచ్ ఎంత ఫ్లెక్సిబుల్ అంటే చట్టం అర్థం కానప్పుడు బయటి విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. 1993 నాటి పెప్పర్ వర్సెస్ హార్ట్ కేసు ప్రకారం స్లైడ్ మీద కనిపిస్తున్న ఈ 3 కఠినమైన షరతులు గనక పాటిస్తే ఏకంగా పార్లమెంటులో జరిగిన చర్చలను కూడా కోర్టుల ఆధారంగా తీసుకోవచ్చు. మన 5వ విభాగం లా కమిషన్ రిపోర్ట్స్ సంస్కరణలను ఎలా ఫార్మలైజ్ చేశారో ఇది వివరిస్తుంది. ఈ వ్యాఖ్యాన సిద్ధాంతాలు మన భారతదేశంలో ఎలా స్థిరపడ్డాయో చూద్దాం. 1897లో జనరల్ క్లాజెస్ యాక్ట్ వచ్చినప్పట్నుండి 1974లో వచ్చిన 60వ నివేదిక, దాన్ని సమర్థించడం, ఆ తర్వాత 2002లో వచ్చిన 183వ నివేదిక వరకు జరిగిన ప్రయాణమిది. ముఖ్యంగా ఈ 183వ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, మనం పాత కఠినమైన విధానాలను పక్కన పెట్టి ఉద్దేశ్యాత్మకమైన పర్పసివ్ అప్రోచ్ను లాంఛనంగా స్వీకరించాలని స్పష్టం చేసింది. ఇక మన చివరి 6వ విభాగం నియమాల పోలిక. ఇది ఒక అల్టిమేట్ టూల్ కిట్ లాంటిది. ఆధునిక కోర్టులు అసలు ఎలా పనిచేస్తాయో ఈ మ్యాట్రిక్స్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. కోర్టులు ఏ ఒక్క నియమాన్నో పట్టుకుని వేలాడవు, అవి ఒకదాని తర్వాత ఒకటి ఉపయోగిస్తాయి. ముందుగా చట్టంలోని పదాలతో స్టార్ట్ చేస్తాయి. ఒకవేళ ఏవైనా అసంబద్ధతలు వస్తే గోల్డెన్ రూల్తో సరిదిద్దుతాయి. ఫైనల్గా ఆ చట్టం తీసుకురావడం వెనుకున్న అసలు ఉద్దేశం నెరవేరిందా లేదా అనేది నిర్ధారించుకుంటాయి. ఇవన్నీ కోర్టుల చేతిలో ఉండే అద్భుతమైన సాధనాలు. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. చట్టంలోని పదాలు ఒక అర్థాన్ని ఇస్తుంటే, ఆ చట్టం వెనక ఉన్న ఉద్దేశ్యం ఇంకోలా ఉంటే, నిజమైన అధికారం ఎవరి చేతిలో ఉన్నట్లు? ఆ పదాలు రాసిన శాసనసభ చేతిలోనా, లేక దాని ఉద్దేశ్యాన్ని వివరించే న్యాయమూర్తి చేతిలోనా? దీన్ని బట్టి చూస్తే 100% పర్ఫెక్ట్గా రాయబడిన చట్టాలనేవి బహుశా ఒక భ్రమ మాత్రమే అనిపిస్తుంది కదూ. ఈ విశ్లేషణతో చట్టాల వెనుక ఉన్న అసలు లాజిక్ ఏమిటో మనకు స్పష్టంగా అర్థమైందని ఆశిద్దాం.